మీ జన్మ ఎంతో పవిత్రమైనటువంటిది. మీ జన్మ మా కొరకై మీరు చూపినటువంటి ప్రేమకు నిదర్శనం. కాబట్టి ప్రభువా, ఈ దినములో చేరి వచ్చినటువంటి మీ ప్రియ పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రానైన వారిని త్వరపెట్టి నడిపించండి. ఇక బరకత్ గూడెంలో నాయన మరి మీ యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం, ఆయన ఈ సంఘంలో ఆయన ప్రభువా మరి అనేకులు ఇంకా చేరి రావడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఈ దినము నాయన ప్రభువా మా పాటల్లో మీరే మహిమ పొందండి. వాక్య సమయాల్లో మీ యొక్క ఆయన సింహాసనం నుంచి మీరే మాట్లాడి మా జీవితాలకు మేలును క్షేమాభివృద్ధిని కలగచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సహాయం అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నింపబడినటువంటి హృదయాలతో, తెరవబడినటువంటి హృదయాలతో ఈ స్థలం నుంచి వెళ్ళగలుగుటకు మీ సహాయం అనుగ్రహించండి. మిమ్మల్ని కలిగి ఉండటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, దయ చూపించండి. మేము మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడం కాదు, కానీ ఆయన క్రియల ద్వారా మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని కనపరచుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రారంభించుకుంటుండగా మీ యొక్క ఆత్మ సహాయమును, సంచారమును మీరు అనుగ్రహించండి. నాయన ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ నాయన ప్రభావ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, నాయన మీరే కనిపించి వినిపించమని, మమ్మల్ని మీరే భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. ఎనభై 83వ పాట పాడదాం. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు అనే పాట. 83వ పాట, పాట సంఖ్య 83. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. యేసు మమ్ము రక్షించితివి. యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు, నీవే మా
చేసితివి ప్రియా యేసు దారికి చేసితివి దారికి చేసితివి దారికి చేసితివి దారికి చేసితివి
ఒక పాట పాడతాం. క్రిస్మస్ సంబంధించిన పాట ఏదైనా మనం పాడాలనుకుంటే అందరం కలిసి పాడతాం. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించదము. 236 వాటిలో 202. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాపవలె, గడిచిన కాలమెల్లా కంటి పాపవలె కాచేను ప్రభు మమ్ము హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును బాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా. మన శాపమును బాపినాడు హల్లెలూయా. కన్నా తల్లి వలెనే కనికరించెను మమ్ము, ఎన్న కరమ ప్రేమ హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా. తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా.
మీరేమన్నా పాట పాడాలనుకుంటే క్రిస్మస్ పాట అందరూ కలిసి పాడతాం. పెద్దవాళ్ళు ఎవరైనా పాడినా పర్వాలేదు, కూర్చొని పాడండి. ఏం సాంగ్ అక్క అందరికి వచ్చిందే కదా. అదంతా తీస్తే అదంతా పోయింది. స్టార్టింగ్ సందడి పశుల పాకలో సందడి సందడి
దయచేసి ఒక ప్రార్థన చేయండి. వాక్య పరిచర్య కొరకు ఒక ప్రార్థన చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యంలోకి వెళ్తున్నప్పుడు ప్రభా నీ వాక్యంలో తెలియపరుస్తాను చెల్లిస్తున్న ప్రభా కష్టాలు 26 అడుగులు వందనాలు బట్టి వందనాలు ఎక్కడెక్కడ జరుగుతున్న క్రిస్మస్ వేడుకల ఈరోజు ఆరాధన చేయడం వాక్యం ఆరాధన చేసే బాధ్యత ప్రభావ నీకే 2025లో మమ్మల్ని అడుగుపెట్టింది. ఈరోజు సూచించినది నీకు లేని కృతజ్ఞతల స్థితిని చెల్లించుకుంది. ఏసై అతి శ్రేష్టమైన నామంలో ప్రతి స్థితి ఆరాధన ఏసై బంగారు పదాలకి అర్పించి ఆరాధిస్తున్న నా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి మనము చివరి వరకు కూడా మార్చి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 25 వరకు మార్చి నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుదాం. 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇరవై వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇరవై 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇరవై 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ಮತ್ತೆ యెషయా గ్రంథంలో నుంచి కూడా ఒక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలా ప్రభు ఈ మాటలు మన వెడికిడిలో దీవించునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. ఈ దినం మరి ప్రత్యేకంగా మనము ప్రభువును ఆరాధించడానికి ఒక అవకాశం. క్రిస్మస్ అనేటువంటిది ఇదేదో పండుగ అని కాదు, కానీ మనకు ఒక అవకాశం ప్రభువును
ప్రభు సన్నిధిలో గడపడానికి ఏ అవకాశాన్ని మనం కోల్పోవాలి. అది ఏదైనా సరే అవకాశం దొరికినప్పుడు మనం ప్రభు యొక్క సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి ఆనందించితిని అని అంటాడు. అంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అని రాజుతో అన్నప్పుడట రాజుకు చాలా సంతోషం కలిగిందట. ఎందుకు అనంటే ఆయనకు అక్కడ నెమ్మది దొరుకుతుంది. రాజుకు ఎక్కడ నెమ్మది దొరుకుతుందట? అతని అశ్వ బలములో కానీ, లేకపోతే అతని సైన్యం వల్ల కానీ, లేకపోతే ఎక్కడ ఆయనకు నెమ్మది సమాధానం లేదు, కానీ దేవుని సన్నిధిలో ఆయనకి ఏమున్నదని చెప్పండి, నెమ్మది దొరుకుతుంది అని అనుకుంటున్నాడు. అందుకే దావీదు ఎంత గొప్ప రాజైనా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎంతో ఇష్టపడేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధిలో మనము ఈరోజు కూడుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఆయన ఈ భూమి మీద మానవ అవతారిగా జన్మించాడు. ఆయన ఈ భూమి మీద మానవ అవతారిగా ఆయన జన్మించాడు. ఆయన ఎలాగ జన్మించాడు, లేకపోతే కొంతమందికి ఏంటంటే ఆయన ఈరోజే జన్మించాడా అని కొంత డౌట్ ఉండొచ్చు. కానీ మీరు పిల్లలందరూ ఇటువైపు వచ్చేయండి, దూరంగా కూర్చోండి. ఇటువైపు రండి పిల్లలందరూ, రండి అక్కడ నుంచి రండి, అక్క పక్కకు రండి. ఒకరు అటు కూర్చోండి, ఒకరు ఇటు కూర్చోండి, దూరంగా కూర్చోండి. లేరా అటువైపు రండి, లేవాలి త్వరగా. ముందుకన్నా జరగాలి, ముందుకు జరగ. ఒకరు ముందుకుండండి, ఒకరు వెనక్కి ఉండండి. నువ్వు వెనక్కి గట్టే అక్కడే ఓకేనా? రైట్. ఎవరితో మాట్లాడదు. రైట్. సో క్రీస్తు ఈరోజే జన్మించాడని బైబిల్లో ఏమైనా రాసిందా అని చాలామంది అడుగుతారు. మన రాసి లేదు, కానీ ఆయన ఏదో ఒక రోజు ఈ భూమి మీద జన్మించాడనేది మాత్రం వాస్తవం. కాబట్టి ఆయన ఈ భూమి మీద మానవ అవతారిగా జన్మించాడు. ఆయన జన్మించినటువంటి విధాన్ని మీరు బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఏంటంటే చెప్పండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. వీటిల్లో 2 సువార్తల్లో మాత్రమే ఆయన జన్మను గురించి రాయబడేది. ఆయన జన్మ ప్రాముఖ్యమైందా, ఆయన మరణం ప్రాముఖ్యమైందా అంటే ఆయన మరణమే ప్రాముఖ్యమైంది. ఒకరి జనన దినము కంటే మరణ దినమే మేలు అని రాయబడింది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం కంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆయన జన్మ ద్వారా మనకి ఏం కలగలేదు, కానీ ఆయన మరణము ద్వారానే మనకి ఏం కలిగింది చెప్పండి, రక్షణ కలిగింది. ఈ భూమి మీద మనకు పాప క్షమాపణ కలిగింది, మనకు నిత్య జీవము కలిగింది. ఆయన మరణించడం ద్వారానే పరలోక వారసత్వం మనకు కలిగింది. కాబట్టి నిజానికి ఆయన జననము కంటే మరణము చాలా ప్రాముఖ్యమైంది. 4 సువార్తల్లో మీరు చూడండి, 2 సువార్తల్లో మాత్రమే ఆయన జన్మ గురించి రాస్తే 4 సువార్తల్లో కూడా ఆయన యొక్క మరణమును గురించి రాయబడింది. 4 సువార్తలు కూడా మరణాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకు 4 సువార్తలు రాయబడ్డాయి అంటే ఇందులో మీరు చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఏదైనా ఒక విషయాన్ని రూఢిపరచాలంటే 2 సాక్షులు తప్పనిసరిగా ఉండాలి అని యూదుల యొక్క ధర్మశాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి 2 వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిరిగినటువంటి వారు, 2 వ్యక్తులు యేసు ప్రభువును అంటే ఆయనతో తిరగకపోయినా ఆయన గురించి విని రాసినటువంటి వారు. మత్తయి, యోహాను ఆయనతో పాటు తిరిగినటువంటి వారు, ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారు. అయితే మార్కు, లూకా ఆయనతో తిరిగినటువంటి వారు కాదు, ఆయన శిష్యులు కాదు వాళ్ళు, కానీ ఆయన గురించి తెలియజేస్తూ రాశారు. అయితే ఇందులో 2 యూదులు, 2 అన్యులు కూడా ఉన్నారు. కాబట్టి యూదులకు రాయడానికి 2 యూదులు రాశారు, అన్యుల కొరకు 2 అన్యులు కూడా ఇక్కడ సువార్తలు రాసినట్టుగా మనం చూస్తాం. ఇందులో అన్ని చాలా విషయాలు మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటూ వెళ్ళొచ్చు. సువార్తలు చదువుతున్నప్పుడు ఆయన యొక్క జనన విధము ఎట్లనగా అని మత్తయి రాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్పష్టంగా రాశాడు. ఏమని రాశాడు? ఆయన జనన విధం ఎట్లనగా, ఆయన ఎలా జన్మించాడట చూడండి. 18వ వచనంలో మొదటి అధ్యాయంలో, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు. అంటే ఇక్కడ కండిషన్, ఆయన వారు ప్రధానం అయిపోయింది కానీ వారు ఇంకా ఏకము కాలేదు. ఆ సమయంలో మరియా ఏమైందని చెప్పండి, ఆమె గర్భవతి అయినో అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆమె మనుషుల వలన గర్భవతి అయి ఆమె కుమారుని కనలేదు, కానీ ఆమె పరిశుద్ధాత్మని వలన గర్భవతి అయి ఆమె ఏం చేసిందట, కుమారుని కనెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చాలా పరిశుద్ధమైనటువంటి జన్మ.
ఆయన జన్మ ప్రవచనాత్మకమైంది. మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రిందమే యెషయా ప్రవచించాడు. నిజానికి బైబిల్ని మీరు అర్థం చేసుకుంటే బైబిల్ అంతా కూడా, పాత నిబంధన అంతా కూడా ఏం తెలియజేస్తుంది అని మనం అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తారు అనేటువంటి ప్రవచనాన్నే ఎత్తి చూపిస్తుంది. ప్రతి గ్రంథాన్ని మీరు చూడండి, ప్రతి చోట మీరు చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణాలు కనిపిస్తాయి. ఆయన జన్మిస్తాడని, ఆయన మరణిస్తాడని. ఆది కాండంలోనే మనం చూస్తాం కదా, ఆది కాండంలో ఆదాము అవ్వలకు చర్మపు చొక్కాయిలు చేయించడానికి ఒక పశువు అక్కడ వధించబడింది. ఆ తర్వాత నిర్గమకాండంలో ఒక సముద్రము చీల్చబడింది, ఒక బండ కొట్టబడింది అనే మాటలు మనం చూస్తాం. ఆ తర్వాత మీరు సంఖ్యాకాండంలోనికి, లేవియ కాండంలోనికి వస్తే అక్కడ బలులను గురించి మనం చూస్తాం. ఆ బలి అర్పించబడిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు, అక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో జరుగుతున్నటువంటి విషయాలు మీరు చూసినప్పుడు అక్కడ పగలగొట్టబడినటువంటి కుండలు, లేకపోతే దివిటీలు, అక్కడ క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యాన్ని మనం చూస్తాం. ప్రతి గ్రంథంలో కూడా పాత నిబంధన ఏం చెప్తుంది అని అంటే, ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము జరగబోతుంది అని తెలియజేస్తుంది. సువార్తలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారని చెప్తా ఉన్నాయి. ఇక అపోస్తుల కార్యం నుంచి చివరి గ్రంథం వరకు మనం చూస్తే ఆయన మరలా రాబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. పాత నిబంధన అంతా ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మను గురించి, మొదటి రాకడను గురించి ప్రవచించాయి. అయితే 4 సువార్తలు ఆయన వచ్చాడని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అపోస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నటువంటి పుస్తకాలు మీరు చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నాడు, ఆయన రెండవ మారు మరలా ఈ భూమి మీద జన్మించబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క పరిపూర్ణత్వాన్ని మనం ఇందులో బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. కాబట్టి బైబిల్ని చదివేటప్పుడు ఏదో పైన చదువుకుంటూ వెళ్ళటం కాదు, కానీ దాన్ని అర్థం చేసుకుంటూ మనం చదివినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం మనకు అర్థం అవుతుంది. మత్తయి ఎందుకు చూడండి, మత్తయి సువార్త రాసినప్పుడు ఆయన అబ్రహాము నుంచి స్టార్ట్ చేశాడు. చూడండి మత్తయి సువార్త ఎలా స్టార్ట్ అయిందో చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. లూకా సువార్తలో ఎలా ప్రారంభించబడిందో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో అక్కడ 2 వ్యక్తులను గురించి పరిచయం చేస్తూ రాయబడుతూ వచ్చింది. ఏమని? అక్కడ 8వ వచనంలో లేక 5వ వచనంలో చూడండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ జకర్యా ఎలిజబెతుల యొక్క బంధువు అయినటువంటి మరియ నుంచి, యోసేపు మరియల నుంచి క్రీస్తు ఎలా జన్మించాడో తెలియజేస్తుంది. కానీ మత్తయి సువార్త ఏం తెలియజేస్తుంది చెప్పండి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఎందుకు ఇలా రాయబడ్డాయి? 2 వేరువేరుగా రాయబడ్డాయి. ఎందుకు అంటే, మత్తయి యూదుడు, ఆయన ఈ మత్తయి సువార్తను యూదులకు రాశాడు. అందుకే యూదులకు మూల పురుషుడు ఎవరు చెప్పండి? అబ్రహాము కదా. అందుకే ఆయన అబ్రహాము సంతానమే అని చెప్పడం కోసం ఆయన ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడు ఈ సువార్తని? అబ్రహాము నుంచి ప్రారంభం చేశాడు. వారికి గొప్ప వ్యక్తి ఎవరంటే అబ్రహాం, గొప్ప వ్యక్తి ఎవరంటే దావీదు, ఎందుకంటే వారి రాజు కాబట్టి అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలు. ఇక్కడ లూకా అన్యులకు రాస్తా ఉన్నాడు, థెయోఫిలా అనేటువంటి ఆయనకు రాస్తున్నాడు. కాబట్టి ఇతడు మనుష్య కుమారుడు అని చెప్పడానికి మానవ సంబంధంగా అతనికి రిలేటివ్స్ గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభు ఏ గృహంలో జన్మిస్తున్నాడో వారి యొక్క బ్లడ్ రిలేటివ్స్ గురించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, సువార్తలు ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నాయి క్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించాడు అనేటువంటిది. అయితే మరి క్రీస్తు ప్రభు జన్మించడం ద్వారా మనం ఏం చేయాలి? ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి? చూడండి, అక్కడ ఆ రోజు క్రిస్మస్ జరుపుకున్నటువంటి వాళ్ళు, అంటే నిజమైనటువంటి క్రీస్తు పుట్టిన రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారు అని అంటే, అక్కడ చూడండి కొంతమందిని గురించి మనం చూస్తాం. అక్కడ 2వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు జననంలో మనకు మొట్టమొదట కనపడే వాళ్ళు ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు అనే మాట మనం చూస్తున్నాం. జ్ఞానవంతులు, జ్ఞానము కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడని ప్రవక్తల ద్వారా ప్రవచనాలు ఉన్నాయి.
కాబట్టి ఆ ప్రవచనం కూడా ఎత్తి చూపించారు అక్కడ. క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగినప్పుడు అందుకు వారు 5వ వచనంలో, యూదయ బెత్లెహేములోనే లేనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఏమాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ జ్ఞానుల యొక్క క్రిస్మస్, జ్ఞానుల యొక్క ఆరాధన, లేకపోతే జ్ఞానులు ఎలాంటి క్రిస్మస్ ను జరుపుకున్నారో మనం ఆలోచన చేద్దాం. జ్ఞానులు ఏం చేయాలని ఆశపడ్డారు? మేము తూర్పున ఆయన యొక్క నక్షత్రాన్ని చూసి ఆయన పుట్టాడని మేము గ్రహించాం, కాబట్టి ఆయన చూడటానికి వచ్చాం. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి జ్ఞానులు? ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు అనంటే ఆయన యూదులకు రాజు కదా, రాజ కుటుంబంలోనే జన్మిస్తాడు అనుకున్నారు. అందుకే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన భయపడ్డాడు హేరోదు. అయితే ఇక్కడ చూడండి, జ్ఞానుల యొక్క ఆశ ఏంటి అనంటే వారిని చూడాలి అనేటువంటి ఆశ. తర్వాత వచనంలో చూడండి, 9వ వచనంలో, 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. చూడండి, ఇక్కడ ఈ జ్ఞానుల యొక్క క్రిస్మస్ ఎంతో అద్భుతమైనటువంటి క్రిస్మస్ గా మనం చూస్తున్నాం. ఆయన చూడాలని ఆశపడ్డారు. వారి యొక్క ఆశ చూడండి, ఈ రక్షకుడు ఎక్కడ జన్మించాడు, యూదులకు రాజు ఎక్కడ జన్మించాడు, మేము చూడాలి ఆయన్ని, మేము ఎలాగైనా ఆయన కనుగొనాలని ఆయన కొరకు ఎంతో ప్రయాసపడి అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చి ఆ నక్షత్రము వారికి దారి చూపించినప్పుడు నక్షత్రం ఎటు నడిపిస్తే వారు నడిచారు. నడిచి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రాయబడింది, వారు ఆయన నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఏం చేశారని చెప్పండి, వాళ్ళు సాగిలపడి పూజించి అనే మాట మనం చూస్తాం. ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి వారు సాగిలపడి ప్రభువుని ఆరాధన చేశారు. ఆయన చూసినప్పుడు వారికి అత్యానందం కలిగిందండి. ఆయన చూసి అత్యానంద భరితులై వారు ఏం చేశారు చెప్పండి, ప్రభువును ఆరాధించినట్టుగా మనం చూస్తాం. ప్రభువును గణపరిచారు, ప్రభువును హెచ్చించారు. ఈనాడు మనకు కూడా ప్రభువును చూడాలనేటువంటి ఆశ కలగాలి. ప్రభువును చూడగానే అత్యానందం కలగాలి. ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలనేటువంటి ఆశ. చాలా మంది దేవుని యొక్క సన్నిధి అనగానే ఎంతో నీరసించిపోతుంటారు. దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి చాలా బాధపడుతుంటారు. అదే సమయాన్ని బయట వెచ్చించడానికి చాలా ఇష్టపడతాం. అవునా కాదు చెప్పండి? టీవీ పెట్టుకుని ఒక సీరియల్ పెట్టుకుంటే ఒక సీరియల్ తర్వాత ఒకటి, ఒకటి దాని తర్వాత ఒకటి, ఒక సినిమా తర్వాత ఒకటి, ఎంత సమయం కూర్చున్నామో కూడా మనకు అర్థం కాదు. కానీ మందిరంలో కాసేపు కూర్చోగానే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? కొంచెం అలసట, కొంచెం నీరసం, నిద్ర, ఏదో ఎక్కడ లేనటువంటి బాధ, వేదన కలుగుతారు. దేవుని యొక్క సన్నిధి అనంటే అత్యానందం ఉండాలి మనలో. అదే నిజమైనటువంటి క్రిస్మస్. మనకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆయన చూసినప్పుడు కలిగే ఆనందం. కొత్త బట్టల్లో ఆనందం కాదు, లేకపోతే పిండి వంటల్లో ఆనందం కాదు, లేకపోతే ఇంకా దేంట్లోనూ ఆనందం కాదు. క్రిస్మస్లో దేన్ని చూసినప్పుడు ఆనందించాలి అని అంటే ఆయనను చూసినప్పుడు ఆనందించాలి. ఆయన చూడాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి. కాబట్టి వారు వచ్చారు, వచ్చి సంతోషపడ్డారు, ఆయనకు సాగిలపడ్డారు, ఆయన ఆరాధన చేశారు. ఆ తర్వాత ఏం చేశారు చెప్పండి? వాళ్ళు తమ పెట్టెలను విప్పి ఏం చేశారట? ఏమేమి కానుకలు ఇచ్చారట? బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. వారు తమ పెట్టెలు విప్పి అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, ఈనాడు ఆ జ్ఞానుల యొక్క క్రిస్మస్ ను మనం ఆలోచించినప్పుడు వారు పెట్టెలు విప్పి వారి దగ్గర ఉన్నవి సమర్పించినట్లుగా మనము కూడా మన హృదయాలను విప్పి మన హృదయాన్ని ఎవరికి సమర్పించాలి చెప్పండి? ప్రభువుకు సమర్పించాలి. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మనల్ని కోరుకునేది ఏంటి అని అంటే, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్మని అంటున్నాడు. నీ ఆస్తిపాస్తులు కాదు ఆయనకు కావాల్సింది, లేకపోతే నీకు ఉన్నటువంటి ధనధాన్యాలు కాదు ఆయనకు కావాల్సింది. ఆయన ఏమడుగుతున్నాడు చెప్పండి? నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు. మన హృదయాన్ని విప్పి ఆయనకి ఇవ్వాలి. ఆయన దాన్ని బాగు చేయగలిగినటువంటి వారు.
ఆయనే దాన్ని సరిచేయగలిగినటువంటి సమర్థుడు. మన యొక్క హృదయాలను బాగు చేయగలిగిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. నీలో ఉన్నటువంటి చెడువును తొలగించగలిగేవాడు, నీలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు తొలగించగలిగిన వాడు, నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు, నీ హృదయాన్ని బాగు చేసేవాడు. ఆ రాతి గుండెను నీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఈ భూమి మీదకి రావడానికి మెయిన్ రీజన్, ఆయన యొక్క కారణం ఏంటి అని అంటే నా హృదయాలను మార్చడానికే, నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చడానికే. ప్రియ సహోదరుడు సహోదరి, ఇంకా ఒకవేళ నీవు ఇంకా ప్రభువును తెలుసుకున్నట్లయితే, ఈ మాటలు నీకు వినిపిస్తున్నట్లయితే, నీ జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే నీవు నిత్య నరకానికి పాత్రుడవే. నువ్వెంత గొప్పవాడవైనా, దేవుని కొరకు ఏం చేసినా, ఒకవేళ దేవుని కొరకు నువ్వు ఎంత సమర్పించుకున్నా, ఎంత పని చేసినా, లేకపోతే దేవుడు వంశ పారంపర్యంగా నువ్వు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ వస్తున్నా, నీకు వ్యక్తిగత రక్షణ లేకపోతే నీవు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి రక్షణ వ్యక్తిగతం. నీవు రక్షించబడ్డావా? నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించావా? ఒకవేళ ఇంకా రక్షణ అనుభవం మారుమనసు లేకపోయినట్లయితే ఈ దినమైన, ఈ క్రిస్మస్ రోజైనా ప్రభువును సొంత రక్షణగా అంగీకరిద్దాం. క్రీస్తు ఎక్కడో జన్మించాడని మనం ఆనందపడటం కాదు, ఆయన మన హృదయంలో జన్మించాడని మనం సంతోషపడాలి. మన హృదయంలో ఆయన జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయంలోనికి ప్రవేశించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రవేశించినప్పుడు నీ జీవితంలో ఉన్న చీకటంతా మాయమైపోతుంది. ఆయన నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఆయన తీసివేస్తాడు. ఎప్పుడైతే వెలుగు ప్రకాశిస్తుందో ఆ చీకటంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? మాయమైపోతుంది. అందుకే ఆయన నిజమైన వెలుగుగా ఈ భూమి మీద ప్రకాశించాడు. యోహాను సువార్తలో మాట రాయబడింది కదా, నిజమైన వెలుగు ఉండెనో ఆ వెలుగు లోకంలో ప్రకాశించను అనేటువంటి మాట మనం చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం 9వ వచనం యోహాను సువార్త. నిజమైన వెలుగు ఉండెను. 5వ వచనం కూడా చదవండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని ఏం చేయట్లేదట? గ్రహింపకుండెను అనే మాట మనం చూస్తాం. చీకటి దాన్ని గ్రహించట్లేదు. ఇంకా ఎన్నో క్రిస్మస్లు చేసుకొని ఉండొచ్చు, ఎన్నో సార్లు మందిరానికి రావచ్చు, కానీ దాన్ని గ్రహించకపోతే వృధా. దేవుని యొక్క ప్రేమను గ్రహించకపోతే వృధా. ఆయన ఎందుకు జన్మించాడు? నిజానికి ఎందుకు జన్మించావు అని అంటే చాలా మంది ఏ సమాధానం చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర సమాధానం ఉన్నది. ఎందుకు జన్మించావు ప్రభువా అని నువ్వు ఒకవేళ ప్రభువుని అడిగితే ఆయన చెప్పే ఒకే ఒక సమాధానం ఏంటంటే, నా కుమారుడా, నా కుమారి, నీ కోసం మరణించడానికే నేను జన్మించాను. ఆయన యొక్క మరణానికి అర్థం ఏంటి అంటే, ఆయన యొక్క జీవానికి అర్థం ఏంటి అంటే ఆయన మరణమే. ఆయన మరణించడానికే ఈ భూమి మీద జన్మించాడు. నిజానికి క్రిస్మస్ని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసేటువంటి వాళ్ళు గుడ్ ఫ్రైడేని ఎక్కువ సెలబ్రేట్ చేయరు. ఎందుకు? గుడ్ ఫ్రైడే అంటే అది ప్రభు మరణించాడు కాబట్టి అది మనకు బాధాకరమైన రోజు అని అనుకుంటారు. కానీ క్రిస్మస్ కంటే 100,000 రెట్ల సంతోషకరమైన దినం ఏంటి చెప్పండి? గుడ్ ఫ్రైడే. అందుకే దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు, బ్యాడ్ ఫ్రైడే కాదు అది. అంటే క్రీస్తు మన కొరకు మరణించి మనల్ని లేవనెత్తాడు. ఆయన మరణించి సమాధిలో ఉండిపోతే మనం బాధపడాలి. ఆ రోజు చాలా మంది 30 రోజులు ఫాస్టింగ్ చేస్తారు, 1 నెల రోజులు ఫాస్టింగ్లో ఉండి అయ్యో యేసుప్రభు చనిపోయాడు, యేసుప్రభు చనిపోయాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిలోనే ఉండి ఆయన కుళ్ళిపోయేటువంటి వాడైతే మనం ఏం చేయాలి? బాధపడాలి. కానీ ఆయన ఎవరు చెప్పండి? మృత్యుంజయుడు. ఆయన మరణాన్ని జయించినటువంటి వాడు. ఆయన సమాధిలో ఉండటం కాదు. మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ, ఆ మరణపు ముళ్ళును విరిచివేసిన వాడు మన ప్రభు. అందుకే ఆయన మరణము చాలా ప్రత్యేకమైంది. సాధారణుడు మనల్ని భ్రమ పెట్టేస్తాడు, లోకమంతటిని భ్రమ పెట్టేశాడు. ఏంటి అని అంటే, క్రిస్మస్ ఎంజాయ్ చేయండి బాగా. గోదావరిలో మొన్న పెద్ద డీజేలు పెట్టేసి ఎక్కడి నుంచో ఎక్కడికో అసలు డ్యాన్స్లు వేసుకుంటూ, అసలు సువార్త లేదు, వాక్యం లేదు, పెద్ద పెద్ద డీజే పాటలు. అన్యులు ఏ రీతిగానైతే చేస్తారో ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. క్రిస్మస్లో సంతోషించొద్దని కాదు, సంతోషించాలి. ఎలా సంతోషించాలి అని అంటే, ఆ క్రిస్మస్ని మనము నిజంగా ప్రభువుకు మన హృదయాన్ని అర్పించి
ప్రభు సన్నిధికి కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ అంత దూరం ప్రయాణం చేసి వారు ప్రభు కొరకు ఏం తీసుకొని వచ్చారు చెప్పండి? కానుకలు తీసుకొని వచ్చినట్టుగా వారి జీవితాన్ని వారు సమర్పించినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే వారు సమర్పించారో చూడండి, అక్కడ 12వ వచనం చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు ఏ దేశస్తులో రాయబడలేదు, తూర్పు దేశపు జ్ఞానులను రాయబడింది. జ్ఞానులు ఒక మార్గంలో వచ్చారు, అయితే ఆ మార్గంలో వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడి, అంటే దేవుడు వారికి బోధించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత వారి మార్గం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. వారి మార్గం మార్చుకున్నారు. వారు ఏ మార్గంలో వచ్చారో ఆ మార్గంలో వెళ్ళలేదు. ఒకవేళ మన జీవితంలో ఒకవేళ ఇంకా పాప మార్గంలో ఉన్నట్లయితే మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి? వేరొక మార్గంలో మనం వెళ్ళేవారం ఉంటాం. వేరొక మార్గం అది పాప మార్గం అయి ఉండదు, మరణానికి దారి తీసేటువంటి మార్గం అయి ఉండదు. పాపం వల్ల వచ్చు జీతం మరణమని బైబిల్ సెలవిస్తాం. కాబట్టి ఆ మరణపు మార్గంలో నీవు ఒకవేళ ప్రయాణం చేస్తున్నట్లయితే నీ నాశనాన్ని నువ్వు కోరుకున్నట్టే. కాబట్టి నిత్య జీవ మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవ అవతారిగా జన్మించాడు. ఆ మానవ అవతారి అయినటువంటి ఆ క్రీస్తు ప్రభువారు మన మార్గాన్ని మార్చగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఆ మార్గం ఒకవేళ నువ్వు పాప మార్గంలో ఉన్నట్లయితే క్రీస్తు దగ్గరికి వస్తే నీ పాప మార్గాన్ని మార్చి నిత్య జీవపు మార్గం. ప్రియులరా, ఆ చీకట్లో ఉన్నటువంటి మనకు క్రీస్తు జన్మ వెలుగు లాంటిది. మనము అవిశ్వాసులుగా ఉన్నటువంటి మనకు క్రీస్తు జన్మ మన విశ్వాసం, మన నిరీక్షణ, మన యొక్క నిత్య జీవం. ఇవన్నీ ఎవరు అంటే మన క్రీస్తు వారే. రెండవదిగా మనం చూద్దాం, చూడండి మరియా ఏ రీతిగా జీవించిందో చూడండి. మరియా ఆ రోజు ఏం జరిగిందో మరియా జీవితాన్ని ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనే మాట మనం చూస్తాం. చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియను గురించి రాయబడుతూ వచ్చింది. ఏంటట, ఎలాగ రాయబడింది? తన తొలిచూలు కుమారుని కని సత్రములో వారికి ఏం లేదంట, స్థలము లేనందున అనే మాట మనం చూస్తాం. సత్రములో వారికి స్థలము లేదు అంటే వారు జనాభా లెక్కలో కొరకు వెళ్తున్నారు. ఆ రీతిగా వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ప్రజాసంఖ్య రాయబడుతుంది 2వ అధ్యాయంలో అక్కడ. అయితే ప్రియులారా, అక్కడ చూడండి, వారికి ఆ దినముల్లో వారు వెళ్తూ ఉండగా సత్రములో వారికి ఏం లేదంటే చెప్పండి, స్థలము లేదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సత్రములో వారికి స్థలము లేదు. క్రీస్తును ఎవరు కూడా వారు చేర్చుకోలేకపోయారు. అయితే మరియ యొక్క జీవితాన్ని చూడండి, మరియా ఎంత వేదనకు గురవుతుందో చూడండి. ఆమె ప్రసవ దినాలు నిండిపోయినాయి. ఆ ప్రసవ దినాలు నిండిపోయిన తర్వాత ఆమె ఎంతో వేదనతో ఆమె కుమారుని కనేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. అయితే ఆ సమయంలో ప్రియులరా, అక్కడ ఆమెకు స్థలము లేనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. స్థలం లేదు, ఆమెకు స్థలం ఇవ్వలేదు ఎవరు కూడా. అలాంటి సందర్భంలో ఆమె ఎక్కడికి పోయిందని చెప్పండి? ఆమె పశువుల తొట్టిలో పరుండబెట్టి అనే మాట మనం చూస్తాం. అంటే పశువుల పాకలో క్రీస్తు ప్రభువారు జన్మించాడు. ఇక్కడ ఆమె యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ మరియా ఎలాంటి స్థితిని అనుభవించిందో, నిజానికి ఆమె నింద, అవమానం. అందరూ కూడా ఏమనుకుంటారు చెప్పండి మరియను గురించి? ఈమెకు వివాహం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే ఆమె ఏమైంది? గర్భవతిగా అయింది. కాబట్టి ఆమె అవమానాలు పొందవలసి వచ్చింది. ఆమె అవమానం పొందవలటమే కాదు కానీ ఇంకా అక్కడ రాయబడుతూ వచ్చింది, ఆమె
సత్రములో స్థలము లేనందున అనే మాట. ఆమెను ఎవ్వరూ చేర్చుకోవడానికి ఇష్టపడలేదు, ఎవరు కూడా ఆమెను దగ్గరికి రానివ్వలేదు. అయితే ఆ చలిలో, ఆ వేదనలో ఆమె ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఆమె పశువుల పాకలో ఆమె జననము ఆ క్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చినట్టుగా మనం చూస్తాం. ఎంత వేదన, ఎంత బాధ ఆమె అనుభవించింది. ప్రియులరా, క్రీస్తును ధరించటం ఎంత కష్టం. నిజానికి క్రీస్తును నమ్ముకోవటం అని అంటే క్రీస్తు ప్రభు వారిని ధరించటం అనే అర్థం. క్రీస్తును మనం ధరించటము ఈజీయే, లేకపోతే సులభమే, కానీ ఆయన్ను భరించడం కొంచెం కష్టమే. ఎందుకంటే లోకమంతా మనకి ఏమైపోయింది చెప్పండి? వ్యతిరేకం అవుతుంది. క్రీస్తును అంగీకరిస్తే కొంతమంది తమ కుటుంబాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. క్రీస్తును అంగీకరించి తమ వారికి దూరమైపోయిన వారు ఉన్నారు. క్రీస్తును అంగీకరించి వారి ద్వారా ఊర్ల వారి ద్వారా వెలివేయబడినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే వారన్నిటికంటే కూడా మాకు క్రీస్తు చాలు అనుకున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. అనేక మంది సాక్షులుగా నిలబడిన వారిని మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మనం ఏదో వారం వచ్చి ప్రభు మందిరంలో కూర్చొని వెళ్ళిపోయి నేనేదో భక్తి చేస్తున్నాను అని అనుకున్నామనంటే అది మన పొరపాటే. ఎందుకనంటే నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి సాక్ష్య జీవితం మనం జీవించకపోయినట్లయితే క్రిస్మస్లు ఎన్ని చేసుకున్నా వృధానే, ప్రతి వారం మందిరానికి వచ్చినా వృధానే, దేవుని కొరకు నువ్వు ఎంత సమర్పించుకున్నా వృధా. ఎప్పుడు అనంటే ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని కొరకైనటువంటి జీవించాలనే ఆశ లేనప్పుడు, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించాలి. చూడండి, చాలాసార్లు మనము 1000కి 500కు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కొన్నిసార్లు డబ్బుల విషయం వచ్చే వరకు మన విశ్వాసాన్ని తీసి ఏం చేస్తాం చెప్పండి? పక్కకు పెట్టేస్తాం. వివాహాలు వచ్చే వరకు ప్రభువుని తీసి పక్కకు పెట్టేస్తాం. చాలా మందిని మేము చూస్తాం. ప్రియులరా, క్రీస్తు అలాంటి భక్తిని కోరుకోవట్లేదు మన దగ్గర నుంచి. మన దగ్గర నుంచి ఎలాంటి భక్తిని కోరుకుంటున్నాడంటే అది కరువైన, వస్త్రహీనతైన, ఖడ్గమైన, అది ఎలాంటి స్థితి అయినా సరే క్రీస్తు ప్రేమను మనం అనుభవించగలగాలి. ప్రభువును మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించే వారంగా మనం ఉండాలి. అది ప్రభువు కోరుకునేటువంటి భక్తి జీవితం. అయితే మనం ఏం చేస్తామనంటే మనము ప్రతిసారి కూడా మన విశ్వాసాన్ని తాకట్టు పెట్టేస్తాం ఒక దగ్గర. మన బంధువుల కోసమో, లేకపోతే మన స్నేహితుల కోసమో, లేకపోతే డబ్బుల కోసమో, లేకపోతే ఇంకా దేనికోసమో మన జీవితంలో మన విశ్వాసాన్ని చాలాసార్లు మనం తాకట్టు పెట్టేవారుగా ఉంటాం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క ఆశ ఏంటి అనంటే మనం ఎప్పుడు కూడా ప్రభువు కొరకు సాక్షిగా, నమ్మకమైనటువంటి సాక్షిగా నిలబడాలి. మరియా ఎంత వేదన పడిందో ఆ సమయంలో. ఒకవేళ ప్రభు నాకెందుకు ఇంత నింద, ఇంత వేదన, ఆమెను ఎందుకు లోపలికి రానియట్లేరు అనంటే ఆమె గర్భంలో ఎవరున్నారు చెప్పండి? క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. దాన్ని బట్టి ఆమెను లోపలికి రానివ్వలేదు. అలాగైతే లోకం మనల్ని దగ్గరికి రానివ్వకపోవడానికి కారణం ఏంటి అంటే మనం ధరించినటువంటి క్రీస్తే. కొన్నిసార్లు క్రైస్తవులమని మనం చాలాసార్లు తక్కువ చూస్తారు. క్రైస్తవులమని మన దగ్గరికి రానివ్వరు. అయినా కూడా ప్రభు కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? నిలబడే వారంగా ఉండాలి. ప్రభు కొరకు స్థిరమైనటువంటి తీర్మానం చేసుకొని జీవించే వారంగా మనం ఉండాలి. ఇది మరియ యొక్క క్రిస్మస్ లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మత్తయి సువార్తలోనికి రండి. 1వ అధ్యాయంలోనే 19వ వచనం చూడండి. 19వ వచనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అనే మాట మనం చూస్తాము. ప్రియులరా, ఇక్కడ చూడండి, యోసేపు ఎలాంటి స్థితిని అనుభవించాడు ఆ సమయంలో. యోసేపు క్రిస్మస్ గురించి ఆలోచిద్దాం. జ్ఞానులు వారు తమ పెట్టెలు విప్పారు, తమ మార్గాన్ని మార్చుకొని వెళ్ళిపోయారు. మరియా శ్రమలకు సాదృశ్యం. మరియా క్రిస్మస్ శ్రమల్లోనే అయిపోయింది. అయితే ఈ క్రిస్మస్ మనకు ప్రభు కొరకు శ్రమ పడాలి అనేటువంటిది నేర్పిస్తా ఉంది. మూడవదిగా యోసేపు యొక్క క్రిస్మస్ చూడండి. ఇక్కడ యోసేపు ఎలాంటి వాడంటే చెప్పండి? నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ 9వ వచనంలో వారు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా. వచ్చినప్పుడు 11వ వచనం చూడండి. 10, 11 కలిసి ఉన్నాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 10, 11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి. ఇక్కడ
యోసేపు యొక్క పేరు రాయబడిందా చెప్పండి? రాయబడలేదు. యోసేపు యొక్క పేరు రాయబడలేదంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని మనం చూస్తాం. నేను ఏం చేశాడు చెప్పండి? తగ్గింపు అంటే అక్కడ మరియను శిశువును చూసి వారు సాగిలపడ్డారు, కానీ యోసేపును వారు అక్కడ చూడలేదు. యోసేపు యొక్క పేరు కూడా అక్కడ రాయబడుతూ రాలేదు. కాబట్టి ప్రియులారా, యోసేపు యొక్క క్రిస్మస్ ఏంటి అని అంటే ఇక్కడ వారి యొక్క తగ్గింపును మనం చూస్తా ఉన్నాం. యోసేపు యొక్క తగ్గింపు, లేకపోతే యోసేపు యొక్క గొప్ప లక్షణాన్ని చూడండి. ఆమెను అవమానపరచొద్దు అనుకున్నాడు, మరియను అవమానపరచొద్దు అనుకున్నాడు. గొప్పతనం నాకే రావాలని అనుకోలేదు. చూడండి, ఇక్కడ ఐగుప్తుకు వెళ్ళమంటే ఐగుప్తుకు వెళ్ళాడు. 1వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. 1వ అధ్యాయం 13వ వచనంలో క్షమించండి 2వ అధ్యాయంలో అనుకుంటారు. చూడండి ఇక్కడ 19వ వచనంలో హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. చూడండి, ఇశ్రాయేల్ దేశంకి వెళ్ళమని చెప్పారు, ఆ తర్వాత ఐగుప్తులోకి వెళ్ళమని చెప్పారు. ఆ మరియను తీసుకొని దాదాపుగా చాలా ప్రదేశాలు ఆయన తిరుగుతూ ఉన్నాడు. మొత్తం ప్రయాస అంతా ఎవరు పడుతున్నారు చెప్పండి? యోసేపే పడుతున్నాడు. కానీ ఎవరి పేరు రాయబడలేదు అక్కడ? యోసేపు పేరు రాయబడలేదు. ఆ యోసేపు యొక్క తగ్గింపు స్వభావం చూడండి. చాలా పని చేశాడు, చాలా ప్రయాసపడ్డాడు, కానీ అతని పేరు ఏమాత్రం కూడా అక్కడ మెన్షన్ వారు వచ్చి తల్లిని అయినటువంటి మరియను ఆ శిశువును చూసి వారు ఏం చేశారట? సాగిలపడి మ్రొక్కారు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు మనకు నేర్పించేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అంటే మనలో తగ్గింపు స్వభావం ఉండాలి. తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గింపు స్వభావంతో జీవించడం మనం నేర్చుకోవాలి. మనం చాలా ప్రభు కొరకు ఏదో చేసామని మనం అనుకుంటాం, కానీ మనం చేసే ప్రతీదీ కూడా ప్రభు కృపను బట్టి మనం చేస్తున్నాం అంతే. ప్రభు మనం నడిపిస్తున్నాడు, ప్రభు మనకు ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు, కాబట్టి ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు, కాబట్టి మనం చేయగలుగుతున్నాం అంతే. అది ఆయన కృప మాత్రమే. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు చెప్పండి? హెచ్చిపోవద్దు. దాన్ని బట్టి మనల్ని మనం హెచ్చించుకోవద్దు, మనల్ని మనము గొప్ప చేసుకోవద్దు. నేను చేయబట్టే, నా వల్లనే, నేనే. సంసోను అంటాడు కదా, ఆయన గాడిద దవడ ఎముకతో ఫిలిష్తీయులను చంపినప్పుడు నా బలము చేత నేను అని అంటాడు. అప్పటికే అతనికి ఏం స్టార్ట్ అయింది చెప్పండి? గర్వము స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు మనతో ఏది చేపించినా ఆయన చిత్తానుసారంగా ఆయన కృపను బట్టి మనకు చేపిస్తాడు. కాబట్టి మనం చేసిన ఏ పని బట్టి కూడా మనం ఏం కోరుకోవద్దు. ఇక్కడ ఈ భూమి మీద మనము ప్రతిఫలాన్ని మనం కోరుకోవద్దు. ఎందుకనంటే మన ప్రతిఫలం ఎక్కడున్నది చెప్పండి? పరలోకంలో ఉన్నది. ఈ యోసేపు యొక్క క్రిస్మస్ ఏం తెలియజేస్తుందంటే మనము తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. మన కుటుంబంలో తగ్గింపు కలిగి జీవించడం నేర్చుకోవాలి. సంఘంలో తగ్గింపు నేర్చుకోవాలి. సమాజంలో తగ్గింపు జీవితాన్ని జీవించడం మనం నేర్చుకోవాలి. ఎక్కడ కూడా మనల్ని మనం హెచ్చించుకోవటం, ఎక్కడ కూడా మనల్ని మనం గొప్ప చేసుకోవటం అనేటువంటిది ప్రభువుకి ఇష్టం లేదు. చూడండి, ప్రభు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఎక్కడ జన్మించాడు చెప్పండి? ఆయన పశువుల పాకలో ఆ తొట్టిలో ఆయన పరుండబెట్టబడి ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. క్రీస్తు ఎంత తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ప్రియులారా, ఆ తగ్గింపు స్వభావం ఆయన చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం కదా, ఆయన తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత తగ్గింపు! క్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు, ఆ యోసేపు యొక్క తగ్గింపును మనం చూసినప్పుడు మన జీవితాల్లో ఈ తగ్గింపు ఉన్నదా? మనం తగ్గించబడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇది 3వ మాటగా మనం చూస్తాం. 4వదిగా ఇంకొక మాటను చూసి మనం ముగించుకుందాం. చూడండి, ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలోనికి రండి. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్లి చూద్దాము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చూడండి, ఇక్కడ
గొల్లల యొక్క క్రిస్మస్ ని మనం చూస్తున్నాం. వీళ్ళు ఎలా చేశారు? ఈ క్రిస్మస్ రోజు ఏం చేశారు అంటే, వారు త్వరగా వెళ్ళి ఏం చేశారట? త్వరగా వెళ్ళి ప్రచురము చేసిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. త్వరగా వెళ్ళి ఏం చేశారు? వాళ్ళు ప్రచురము చేసినటువంటి విధంగా మనం చూస్తున్నాం. ఇది గొల్లల యొక్క క్రిస్మస్. జ్ఞానులు వారు వచ్చారు, అత్యానంద భరితులయ్యారు. వారు తమ పెట్టెలను విప్పి ప్రభువుకు కానుకలు సమర్పించారు. వారు మరి యొక్క మార్గంలో వారు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే రెండవదిగా మనం చూసాం, మరియ యొక్క క్రిస్మస్ మనకు శ్రమ పాఠాన్ని నేర్పిస్తుంది. మూడవదిగా మనము యోసేపు యొక్క క్రిస్మస్, అది మనకు తగ్గింపును నేర్పిస్తుంది. నాలుగవదిగా ఈ గొల్లల యొక్క క్రిస్మస్. చూడండి, గొల్లలు ఎలాంటి క్రిస్మస్ జరుపుకున్నారంటే, వారు త్వరపడి వెళ్ళి ఏం చేశారట? ప్రచురము చేసిరి అనేటువంటి మాట. ఆయన జన్మను మనం ప్రచురము చేయాలి, ఆయన మరణమును మనం ప్రచురము చేయాలి, ఆయన్ను ధరించాలి, ఆయన్ను భరించాలి, ఆయన్ను మోసుకుంటూ తీసుకెళ్ళాలి. ఆయన మోసుకుంటూ తీసుకెళ్ళి మనము ఊరు వాడలో మనం ఏం చేయాలి చెప్పండి? మనం ప్రచురము చేసే వారంగా ఉండాలి, సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలి. ఆయన మన కొరకు జన్మించాడనేటువంటి విషయాన్ని మనం ప్రచురం చేయాలి. ఆయన మన కొరకు మరణించాడనే విషయాన్ని మనం ప్రచురం చేయాలి. క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానములే సువార్త. ఈ సువార్తను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? మనం ప్రచురము చేసే వారంగా మనం ఉండాలి. ఆయనను ప్రచురము చేయాలి, ఆయనను ప్రకటించాలి, ఆయన్ను ప్రకటించాలి. ఇది గొల్లల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, మనం ప్రభు కొరకు ఆ సువార్తను ప్రకటించే వారంగా మనం ఉండాలి. అనేక స్థలాల్లో మనకు ఒకవేళ ప్రకటించడం రాకపోతే కనీసం ప్రభు చెప్పినట్టుగా బ్రతకడమైనా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, సువార్త చెప్పడం నాకు రాదు కదా, నేను ఎట్లా సువార్త చెప్పాలి అని అనుకుంటాం. సువార్త చెప్పే పనేం లేదు. క్రీస్తు ఏ రీతిగానైతే జీవించమని చెప్పాడో, క్రీస్తు ఏ రీతిగా బ్రతకమని మనకు చెప్పాడో, ఆ రీతిగా మనం బ్రతికితే చాలు, క్రీస్తు మనల్ని తప్పకుండా ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని ఒక సాక్షిగా ఉంచుతాడు. కొన్ని గ్రామాల్లో, కొన్ని పరిస్థితుల్లో మేము చూసినప్పుడు, కొన్నిసార్లు మేము దేవరకొండ సైడ్ ఒకసారి సువార్తకు ఆ సైడ్స్ వెళ్ళాం. కొన్ని గ్రామాల్లో మంచి సాక్షులు దేవుని కొరకు. కొన్ని ఊర్లలో ఈ పలానా ఊర్లో ఎవరు క్రైస్తవులు అని అంటే అందరూ ఒకే పేరు చెప్పేవారు. ఎందుకు అనంటే వారంతా సాక్ష్య జీవితాన్ని జీవించినటువంటి వారు. పేరుకు క్రైస్తవ్యం కాదు. ఎలాంటి క్రైస్తవ్యం కావాలి చెప్పండి? సాక్ష్య జీవితం. ఒకసారి ఒక సహోదరుడు మాతో తెలియజేశాడు, ఆ ఊర్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు సువార్త ప్రకటిస్తూ ఇదిగో ఆ సహోదరుని పేరు నాకు గుర్తుకు లేదు, ఈ సహోదరుని చూడండి, మీరు కూడా యేసుక్రీస్తు నమ్ముకోండి అని చెప్పారట. అంటే ఎందుకు అలా చెప్పగలిగారు అంటే, ఆయన క్రీస్తు చెప్పినట్లుగా జీవిస్తా ఉన్నాడు. అందుకే సువార్త ప్రకటించిన తర్వాత ఇదిగో ఈ సహోదరుని చూడండి, ఈయన ఎలా జీవిస్తున్నాడో చూడండి, ఈయన జీవితం మీకు తెలుసు, ఆయనను బట్టి అయినా మీరు కనీసం ఏం చేయాలి? ప్రభువును నమ్ముకోవాలి. ఎందుకంటే అంత గొప్ప సాక్ష్య జీవితం. మనం ప్రభు కొరకు ఒక నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. అంతేగాని మనం చాలాసార్లు మన సాక్ష్య జీవితాన్ని, మన విశ్వాసాన్ని చిన్న వాటి కోసం పనంగా పెట్టేస్తూ ఉంటాం. ఆ నులివెచ్చనటువంటి స్థితి ప్రభు ఒప్పుకోడండి. ఈ క్రిస్మస్ దినమైన మనల్ని మనం పరీక్షించుకుందాం, ఒక స్థిరమైన తీర్మానం చేసుకుందాం. ఈ రోజు నుంచి అయినా ప్రభువా, నీ కొరకు నేను నమ్మకమైనటువంటి సాక్షిగా నేను నిలబడతా, నేను తగ్గించుకొని జీవిస్తాను, నా హృదయాన్ని నీకు అర్పిస్తాను, నీవు చెప్పినట్లుగా నేను జీవిస్తాను. ఒకవేళ నాకు శ్రమ కలిగినా మరియ ఏ రీతిగా ఓర్చుకున్నదో నేను ఆ రీతిగా నేను ఓర్చుకుంటాను. నీ కొరకు నేను నా శ్రమలన్నింటినీ కూడా సహిస్తానని ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేసుకుందాం. ఈ క్రిస్మస్ మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి అధ్యాయంగా మార్చబడాలి. మన జీవితాలు మార్చబడి ఈ స్థలం నుంచి మనం వెళ్ళాలి. ఏదో నార్మల్గా మనం వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ మన జీవితాన్ని సరిచూసుకొని ప్రభు సన్నిధికి ఎప్పుడు వచ్చినా కూడా మన జీవితాన్ని మనం పరీక్షించుకొని వెళ్ళటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో ప్రకటించబడుతున్నటువంటి క్రీస్తు ఏ మలినము లేనటువంటి వాడు. ఈ వాక్యంలో ప్రకటించబడుతున్నటువంటి క్రీస్తు ఏ పాపము ఎరుగనటువంటి వాడు. ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించినటువంటి వాడు. ఆయన విశ్వాసంలో నిలకడగా జీవించినటువంటి వాడు. ప్రార్థనలో మనకు మాదిరి, విశ్వాసంలో మనకు మాదిరి, పరిశుద్ధతలో మనకు మాదిరి, తగ్గింపులో మనకు మాదిరి, శ్రమ పెట్టబోటులో మనకు మాదిరి, అన్ని విషయములలో మనకు ఏముంచాడట? ఆయన మాదిరి ఉంచిపోయాడు ఆయన. మరి ఆయనను మాదిరిగా తీసుకొని మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మన జీవితాన్ని సరిచూసుకోవాలి.
ఆయన లాంటి ప్రేమ నాలో ఉన్నదా? ఆయన లాంటి కనికరం నాలో ఉన్నదా? ఆయన లాంటి పరిశుద్ధత నాలో ఉన్నదా? ఆయన లాంటి ప్రార్థన జీవితం నాలో ఉన్నదా? ఆయనలాగా నేను జీవించగలుగుతున్నానా? ఆయనలాగా ఏమి ఆశించకుండా బ్రతకగలుగుతున్నానా? ఆయనలాగా సువార్త ప్రకటించగలుగుతున్నానా? ప్రియులారా, క్రిస్మస్ అనేటువంటిది మనలో మార్పును కోరుకుంటా ఉంది. క్రీస్తు నీలో నూతనంగా జన్మించగలగాలి. క్రీస్తు ప్రతిదినము నీలో నూతనంగా జన్మించగలగాలి. క్రీస్తు కొరకు నువ్వు రోజు నూతనంగా జన్మించగలగాలి. క్రీస్తు నిన్ను వాడుకోవడానికి అర్హమైనటువంటి పాత్రగా, ఆయనకు అందుబాటులో ఉండేటువంటి పాత్రగా నువ్వు ఉండగలగాలి. అది క్రీస్తు కోరుకునేటువంటి క్రిస్మస్. అయితే మనం చేసుకునేటువంటి క్రిస్మస్, ఆయన కోరుకునే క్రిస్మస్ ఒకటే అయితే మంచిది. ఆయన కోరుకునే క్రిస్మస్ వేరే, మనం చేసుకునే క్రిస్మస్ వేరే అయిందనుకోండి, దానివల్ల ఆయనకి ఏమీ మహిమ రాదు, దానివల్ల మనకి ఏమి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజైన ప్రభు కొరకు మనము సాక్షిగా జీవించిన కొరకే మనని మనము సంసిద్ధపరచుకుందాం. దేవుడు తన తలుపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. ఇద్దరు ప్రార్థన చేయండి. మితమైనటువంటి వాక్యం కొరకై ప్రార్థన చేద్దాం. వచ్చిన వారిలో ఇద్దరు ప్రార్థన చేయండి.